నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఇక ఏదేమైనప్పటికీ రాజకీయ నాయకులు తన్నుకొని చేస్తూ ఉన్నారంటే ఆ విషయాలను ప్రతిరోజు పేపర్లో వార్తలుగా రాస్తూ ఉంటారు. కానీ ఈరోజు రైతు, దేశానికి అన్నం పెట్టే రైతు, ఈరోజు నువ్వు ఎక్కడో పని చేస్తూ ఉంటే 6 కాలం కష్టపడి బురదలో మట్టి బుక్కుకుంటా, మట్టి తినుకుంటా, ఆ మట్టి వాసన చూసుకుంటేనే మీ అందరికీ అన్నం పెట్టి మురికి బట్టలతోటి సుందరవందరమైన జీవితాన్ని గడుపుకుంటూ ఈరోజు వ్యవసాయం చేసేటువంటి రైతు ఒక నడ్డిని విరుస్తానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక ఒకటి చెప్తా ఉంటాడు, మేము ఇది చేస్తానో రైతులకు అది చేస్తానని చెప్తే గుండె తరక్కపోతా ఉన్నది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలన్నా ఒకసారి ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తప్పించుకునే ప్రయత్నాల నుంచి బయటపడాలి. అందరూ ఇది వినాలి దయచేసి. ఎందుకంటే ఈ సమాజానికి అవసరమయ్యే వార్త ఇది. ఎందుకంటే ఈరోజు రైతుకు, దేశానికి అన్నం పెట్టే రైతు నడ్డి విరుగుతూ ఉన్నది. ఒకవేళ వేరే వాళ్ళు ఈ ఉద్యోగం బాగలేకపోతే ఇంకో ఉద్యోగం చేస్తారు, కానీ రైతు మాత్రం అది బాగున్నా బాగలేకపోయినా ప్రతిరోజు అల్లనే ఉండి ఆ చీకటి బతుకుతూ ఉన్నాడు. అయినా కూడా ఆయన గురించి ఆలోచించేటువంటి జ్ఞానం లేదు. 1200 గత సంవత్సరం వరకు 1250 వరకు ఉన్నటువంటి డిఏపి 20 బస్తా ఈరోజు దగ్గర 2100 చేరింది. మరి రైతు ఎంతవరకు ఇది ఉపయోగపడతా ఉన్నాడు? రైతు యొక్క భారం ఎందుకు పడతా ఉన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు మాట్లాడడం కాదు, మీరు ప్రజలారా, మీరు రైతులారా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు మిమ్మల్ని బాగు చేస్తానో చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాడు ముచ్చట్లు చెప్పి, మాయమాటలు చెప్పి, మీటింగులు పెట్టి రాజభోగాలు అనుభవిస్తా అంటే 6 కాలం కష్టపడి ఆ మట్టిని నమ్ముకొని మట్టిలోనే కలిసిపోయే మనము ఎందుకు దిశగా ఆలోచించలేకపోతాను? ఎందుకు ఈ ధర్నాలు చేయలేకపోతాను? ఎందుకు నాయన మాకు గిట్టుబాటు ధర లేదు, ఇంత ధర పెరుగుతుంటే మీరు ఏం చేస్తారని చెప్పేసి ఎందుకు ఆలోచన చేయలేకపోతారని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఆ వార్త ఒకసారి చూసి గుండె తరక్కపోయే సందర్భం అనిపిస్తూ ఉన్నది. ఏంది ఇంత ఘోరమైన సందర్భంలో ఉన్నాయా అని చెప్పేసి. ఎరువుల ధరల పెరుగుదలతోటి రైతు యొక్క నడ్డి విరుగుతుంది. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ భారం ఎందుకు ఇంత పెద్ద భారం పడుతూ ఉన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. డిఏపి 2020 వంటి ఎరువుల ధరలు ఈ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతులపై ఆర్థిక భారం పడుతూ ఉన్నది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పి వాళ్ళు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు అన్నం పెట్టే రైతు ఆగమైతాండే. ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు చేస్తారు? మీరు సిగ్గుపడాలి ఈ సమాజానికి. ఎందుకంటే ఒకరోజు మీరు ఆ పొలంలోకి వచ్చి పనిచేయండి. ఒక సంవత్సర కాలంగా మీరు ఒక 6 నెలల కాలంగా పనిచేయండి. అప్పుడు ఆ బాధ్యత మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు చేస్తలేరు, మాటలు చెప్తా ఉన్నారు తప్ప ఆ దిశగా ఒకసారి తొంగి చూసిన దాఖలా లేవు. ఆ కుటుంబాలను ఒకసారి చూడండి ఎంత చిందర వందర అవుతా ఉన్నాయో. ఈరోజు 2100 రూపాయలు ఒక మందు బస్తా వేయాలంటే ఎంత నరకం అనుభవిస్తూ ఉంటాడు ఆయన, చూడాల్సిన అవసరం ఉన్నది. రైతు పంట వేయాలంటే విత్తనం నుంచి ఎరువు వరకు ప్రతి దశలో పెట్టుబడి పెట్టాలి. కానీ పంట చేతికొచ్చే సమయానికి మాత్రం గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకమే లేకుండా పోయింది. యూరియా బస్తాకు ఒక సంవత్సర కాలంలో డబల్ పెరుగుతూ ఉంటే గిట్టుబాటు ధర మీరు పెంచుతానన్నది 50 రూపాయలు, 60 రూపాయలు. ఎక్కడ పొందుతున్నదే ఇది? రైతులారా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇలాంటి పరిస్థితులలో సాగు అత్యంత కీలకమైన ఎరువుల ధరలు పెరగడం రైతు కుటుంబాలలో ఆర్థిక భారానికి ఇది పరాకాష్ఠగా ఉన్నది. దీనివల్ల ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఆల్రెడీ దెబ్బతింటారు. ఇది కేవలం మార్కెటింగ్ సమస్య అని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పించుకోవడానికి వీల్లేదు. నిజంగా మిమ్మల్ని కూసబెట్టింది, సీట్లో కూసబెట్టింది, వాళ్ళకి మీకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో కూసబెట్టిండ్రు. కానీ మీరు మీ ఆలోచనలను పట్టుకొని ఏదో చేస్తాం, ఎటో పోతామంటే దీన్ని కాపాడు ఎవడో ఒకసారి చూడాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎరువుల దిగుమతి విధానం, సబ్సిడీ, ఈ దిగుమతులు, ఈ సరఫరా, ఈ పంపిణీ వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పాత్ర ఉంటుంది. ఎన్ని ఎరువులు తెచ్చుకోవాలి, ఎంత దిగుబడి చేసుకోవాలి అనే దానిపైన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా వాళ్ళ పాత్ర ఉంటుంది. మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు మేము
మన తెలంగాణ భూమిని మన తెలంగాణ రాష్ట్రం చూస్తే 8 మంది ఎంపీలను ఇచ్చిరా ఇక్కడ. మరి 8 మంది ఎంపీలు ఏ రోజన్నా ఈ రైతులు ఇంత ఆర్భాటం అవుతుందా? చేను దగ్గర పోయి తొంగి చూసిరా? అదేందో ఒకసారి చూడాలని చెప్పేసి టీఆర్ నిజం. ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మనము, రైతు బిడ్డలుగా ఉన్నటువంటి మనం, ఆయన యొక్క జీవితం చిందర వందర అయిపోతా ఉన్నది. దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా. పొటాష్కు ఎరువులకు కేంద్ర ప్రభుత్వం న్యూట్రిన్ బేస్డ్ సబ్సిడీ ఎన్బిఎస్ నేచర్ బేస్డ్ సబ్సిడీ విధానాన్ని అమలు చేస్తుంది. అయితే ఒకటే ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. రైతుకు సబ్సిడీ ఇస్తామని చెప్తా ఉన్నారే, రైతుకు సబ్సిడీ ఇస్తామని చెప్తా ఉన్నది ప్రయోజనము నేరుగా ఎంతోమందికి ఈ సబ్సిడీ చేరుతా ఉన్నది ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ వార్తాముఖంగా, ఈ టీఆర్ఎస్ ముఖంగా మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే పార్టీలను పక్కకు పెట్టండి, పార్టీలు మేము చూస్తాను రోజు ఒకరిని కూడా తిట్టుకుంటామని మేము అధికారం కోసం ఆరాట పడేటువంటి రోజు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది సత్యాలను ఒకసారి మీరు మాట్లాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాల ప్రకారంగా 2025లో మేలో డిఏపి ధర ఒక టన్నుకు 27,000గా చెప్పిండు. ఆ 27,000 వచ్చేమో 27,030 రూపాయల 35 పైసలు ఒక టన్నుకు నమోదైంది. అంటే ఎరువు ధరలు రైతు సాగు చేసే ఖర్చులతో ఎంతటి భారంగా మారుతున్నాయనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఓసారి గుర్తు చేస్తాను. సబ్సిడీ పెరిగిందా లేదా రైతుకు భారం తగ్గిందా ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా మీరు సబ్సిడీ పెంచేసి ఇస్తా ఉన్నారా లేకపోతే రైతుల పైన భారం వేస్తా ఉన్నారా ఒకసారి ఆలోచించాలి. ప్రపంచ మార్కెట్లో ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి, దిగుమతి పరంగా పెరిగినాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ రైతులకు కావాల్సింది గణాంకాలు ఇంకేదో కాదు, ఖచ్చితంగా పంట పండించడానికి అందుబాటులో ఉండేటువంటి ఎరువులు. ఈ గణాంకాలతో వీడు ఏం చేసుకుంటామే? ఈ రైతు కుటుంబాలను ఇచ్చే గణాంకాలతో ఏం చేస్తారు? నిజంగా పంట పండించడానికి సంబంధించిన ఎరువులను వాళ్ళకి అందుబాటు ధరలో అందియాలి. కానీ ఇది ఏం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏందో అర్థం కాని సందర్భం. ప్రభుత్వం రైతు ఆదాయం పెంచాలన్న లక్ష్యంతో మీరు చెప్తున్న రైతు ఆదాయం పెంచుతామని చెప్పేసి మీరు లక్ష్యం పెట్టుకున్నామని చెప్పేటువంటి ప్రభుత్వము మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉంటే ఆ లక్ష్యం ఏ విధంగా సాధ్యమవుతుందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎరువుల ధరలు తగ్గించిండ్రు, ఇంకేదో తగ్గించారు, వాళ్ళను ఆర్థికంగా అభివృద్ధి వాళ్ళకు ఉన్నదానికంటే డబ్బులు ఛార్జీలు చేస్తా అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు డెవలప్మెంట్ అవుతారనే లక్ష్యాన్ని ఏ విధంగా చేరుతారని మీరు ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వము రైతు ఆదాయం పెంచాలని లక్ష్యం పెట్టుకున్నది, కానీ ఆ దిశగా అడుగులేలే. ఒక రైతు ఎకరాకు ఎరువు కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తే అతని భారం ఇంతకుముందు ఆ 1,200, 1,300, 1,400 వేస్తే కూడా భారంగా భావించేటువంటి రైతులు ఈరోజు 21,000 పెడతా ఉన్నాడంటే ఎంత భారం పడుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఈ దిశగా మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటాను. రైతుల కోసం ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచడం, సబ్సిడీ భారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, విదేశీ ఉత్పత్తిని పెంచడం వంటి అంశాలపై కేంద్రం దీర్ఘకాలిక విధానం రూపొందించాలి. కానీ మీరు ఎంతవరకు ఇది రూపొందిస్తారు? ఒకవేళ అదే సమయంలో ఎరువుల కొరతను సృష్టించి కృత్రిమ ధరలు సృష్టించేటువంటి వ్యాపారులపైన కఠినమైన చర్యలు తీసుకొని పర్యవేక్షణ చేయాల్సిన మీరు రైతులపై ధర లేదు, మరోవైపు వీళ్ళకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. రైతు పండించేటువంటి ధాన్యాన్ని పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల వంటి మీ మార్కెట్లోకి స్థిరంగా ఉండవు. డీజిల్ ధరలు పెరుగుతాయి, కూలీల ఖర్చులు పెరుగుతాయి, విత్తనాల ఖర్చు పెరుగుతుంది, పురుగు మందులు పెరుగుతాయి, ఇప్పుడు ఎరువుల ధరలు కూడా పెరిగినాయి. కానీ రైతుకు మాత్రం ఆదాయం మాత్రం అదే స్థాయిలో ఉంటా ఉన్నది. ఎందుకు? అంతకంటే ఎక్కువ దిగుబడి రాదు, ఖర్చు పెరుగుతూ ఉంటుంది, రేటు కూడా గంతే ఉంటుంది. మరి ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచిస్తలేరనే దానిపైన ఈ కేంద్రాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నాయకులు, బీజేపీ నాయకులు, ఈ రాజకీయాలు చేసే నాయకులు, పార్టీలో ఉన్న నాయకులు ఒకసారి మేము సూటిగా ప్రశ్న చేస్తా ఉన్నా. డిఏపి 20,000 బస్తాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఎరువు ధరను తక్షణమే మీరు ఆలోచించాలి. ఎందుకే మీరు ఉన్నది ఎందుకు? మీరు చట్టసభలకు పోయేది ఎందుకో ఒకసారి ఆలోచించాలి. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా మీరు ఉండాలి. కృత్రిమ కొరత కానీ అధిక ధరలకు అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తూ
రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన నిర్ణయాలను తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు సమస్యలపై రైతు చేతులు ముడుచుకొని కూర్చుంటే ఈరోజు మీకు ఓట్లేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు, మీ పార్టీని అధికారంలో తీసుకొచ్చిండ్రు, కానీ వాళ్ళని నడ్డి విరుగుతూ ఉంటే ఈరోజు మీరు ఆ దిశగా మాట్లాడినట్టు అనిపిస్తలేదు. మేము అక్కడికి పోతాను, ఇది చేస్తాను, మీరు తన్నుకొని చేస్తారు తప్పితే వీళ్ళ గురించి ఆలోచిస్తలేరని చెప్పేసి. చివరిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న నేను అడగదలుచుకున్నా. రైతు దేశానికి అన్నం పెడతా ఉన్నాడు. రైతు పండించడానికి అవసరమైన ఎరువు ధరలను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం మీ బాధ్యత కాదా? రైతు బతికితేనే వ్యవసాయం బతుకుతుంది, వ్యవసాయం బతికితేనే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను ఎమ్మటే పరిష్కరించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తానా. రైతుల నడ్డిని విరవకండి, వ్యవసాయాన్ని లేకుండా చూడకండి అని చెప్పేసి ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా.